స్వాగతం. ఈరోజు మనం అధికారం, వ్యామోహం, ఆ తర్వాత వంచన వీటన్నిటితో నిండిన ఒక ప్రాచీన గాథను లోతుగా పరిశీలిద్దాం. మనకు ఆధారం 2 సమూయేలు గ్రంథంలోని 11వ అధ్యాయం. అవును, ఇది కేవలం ఒక కథ కాదు. ఒక వ్యక్తి తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం. అది ఎలా పెరిగి పెరిగి దేశ చరిత్రనే మార్చేంత పెద్ద పాపంగా మారిందో చూపిస్తోంది. కరెక్ట్. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఆ ఈ కథలోని ప్రతి మలుపుకు దాని నేపథ్యం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఖచ్చితంగా. కథ ప్రారంభమయ్యే సమయం చూడండి. వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో. ఇది చాలా కీలకమైన వాక్యం. అంటే అది యుద్ధ సమయం. అవును, యుద్ధం జరుగుతోంది, సైన్యం అమ్మోనియులతో పోరాడుతోంది. కాని ఇజ్రాయేలు రాజు దావీదెక్కడున్నాడు? యుద్ధభూమిలో కాకుండా యెరూషలేంలోని తన రాజభవనంలో ఉన్నాడు. అంతే. ఉండాల్సిన చోట లేకపోవడం, చెయ్యాల్సిన పని చేయకపోవడం, ఈ కథలోని అన్ని అనర్థాలకు ఇదే మూలకారణం. ఇది మొదటి తప్పటడుగనమాట. సరిగ్గా చెప్పారు. ఆ తీరికే అతన్ని ప్రమాదంలోకి నెట్టింది. కథ ఇలా మొదలవుతుంది. ఒక సాయంత్రం ప్రొద్దుగ్రుంకువేళ ఆ దావీదు పడకమీద నుండి లేచి రాజభవనం మిద్దెమీద నడుస్తున్నాడు. అప్పుడు స్నానం చేస్తున్న ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై వెంటనే ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఒక దూతను పంపిస్తాడు. ఇక్కడ ఆగాల్సింది, కాని ఆగలేదు. ఇక్కడే అధికారం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెడుతుంది. దూత తిరిగి వచ్చి చెప్పిన సమాచారం చాలా స్పష్టంగా ఉంది. ఏమని చెప్పాడు? ఆమె ఏలియాము కుమార్తె, హిత్తీయుడైన ఊరియా భార్య అయిన బత్షెబ. ఈ ఒక్క వాక్యంలో 3 హెచ్చరికలు ఉన్నాయి. అంటే 1 ఆమె ఒకరి కుమార్తె, 2 ఆమె వివాహిత, 3 ఆమె భర్త ఊరియా తన సైన్యంలో సేవ చేస్తున్నాడు, పైగా హిత్తీయుడు అని కూడా ఉంది. అంటే ఊరియా ఇశ్రాయేలీయుడు కాదు. కాదు, ఒక విదేశీయుడు. అయినా అతను ఇశ్రాయేల్ సైన్యంలో ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఈ విషయం కథలో తర్వాత చాలా ముఖ్యమవుతుంది. ఇంత స్పష్టంగా తెలిసినా దావీదు వెనక్కి తగ్గలేదు. తగ్గకపోగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఆమెను పిలిపించాడు, ఆమె వచ్చింది, అతను ఆమెతో షైనించాడు. హ్మ్, ఇక్కడ మనం బత్షెబా పాత్ర గురించి కూడా ఆలోచించాలి. రాజు పిలిస్తే రాకుండా ఉండగలదా? చాలా కష్టం. అప్పటి సమాజంలో ఒక రాజు ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ఒక సాధారణ స్త్రీకి ఉంటుందా? అదే, ఇది కేవలం ఇద్దరి మధ్య జరిగిన తప్పులా కనిపించినా ఇందులో స్పష్టమైన అధికార అసమానత ఉంది. ఖచ్చితంగా. ఇది పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారంలా కనిపించదు. ఇది అధికారమున్న వ్యక్తి అధికారం లేని వ్యక్తిపై తన ఇష్టాన్ని రుద్దడం. దాని పర్యవసానం వెంటనే బయటపడింది. అవును. ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు దావీదు ముందున్న సమస్య కేవలం నైతికమైంది కాదు, అది రాజకీయంగా కూడా చాలా పెద్దది. నిజమే. తన సైనికుడి భార్యతో తాను చేసిన పాపం బయటపడితే రాజుగా అతని పరువు కీర్తిప్రతిష్ఠలు మంటగలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఇక్కడ్నుండే అసలు కుట్ర మొదలవుతుంది. హ్మ్, దావీదు మొదటి ప్రణాళిక పైకి చూస్తే చాలా తెలివైనదిగా, చాలా చాకచక్యంగా కనిపిస్తుంది. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం వేశాడు. వెంటనే యుద్ధరంగంలో ఉన్న సేనాధిపతి యోవాబుకు వర్తమానం పంపాడు. ఉరియాను నా దగ్గరకు పంపు అని. అవును. ఉరియా రాగానే దావీదు చాలా సాధారణంగా ఏమీ తెలియనట్లు మాట్లాడతాడు. యోవాబు ఎలా ఉన్నాడు, సైనికులు ఎలా ఉన్నారు, యుద్ధం ఎలా జరుగుతోంది అంటూ ఎంతో శ్రద్ధ ఉన్న రాజునా నటిస్తాడు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, ఒక రకమైన మానసిక ప్రయోగం కూడా. కరెక్ట్. ఒక సైనికుడు యుద్ధం నుండి ప్రాణాలను పణంగా పెట్టి వచ్చినప్పుడు సహజంగా ఏం కోరుకుంటాడు? తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన భార్యను. దావీదు ఈ సహజమైన మానవ బలహీనతను వాడుకోవాలని చూశాడు. అవును. ఆ నాటకీయ సంభాషణ తర్వాత ఇంటికి పోయి నీ కాళ్ళు కడుగుకొనుము అంటే విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. అంతేకాదు, అతని గౌరవం కోసం తన వెనుకే రాజభోజనం కూడా పంపిస్తాడు. ప్లాన్ ఏంటంటే ఉరియా ఇంటికి వెళ్లి తన భార్యతో గడిపితే ఆ గర్భం తనదేనని అందరూ నమ్ముతారు. అంతే. సమస్య సులభంగా పరిష్కారం అయిపోతుంది. ఇది చాలా తెలివైన కాని అంతే నీచమైన ఎత్తుగడ. కాని ఇక్కడే కదా మనం ఊహించిన మలుపు తీసుకుంటుంది. ఒక రాజు వేసిన పక్కా ప్రణాళికను ఒక సామాన్య సైనికుడి నిజాయితీ దెబ్బతీసింది. ఊరియా ఇంటికి వెళ్ళడు. రాజభవన ద్వారం వద్ద తన రాజుగారి ఇతర సేవకులతో కలిసి నేలమీద పడుకుంటాడు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న సొంత ఇంటి సుఖాన్ని, భార్య సాంగత్యాన్ని వద్దనుకున్నాడు. దావీదు వేసిన ప్రణాళికకు ఊరియా మంచితనమే పెద్ద అడ్డంకిగా మారింది.
ఇది దావీదుకు ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక లాంటిది. తన తప్పు తెలుసుకోవడానికి ఒక అవకాశం. అవును, తన ప్రణాళిక ఎంత తప్పో గ్రహించడానికి ఇదొక గొప్ప అవకాశం. కాని అధికారం, అహం కళ్లను కప్పేసినప్పుడు మనిషెలా ఆలోచించడు. తన పథకం విఫలమైందని గ్రహించి దావీదు మరింత మొండిగా ప్రవర్తిస్తాడు. ఊరియా ఇంటికి వెళ్లలేదు అని తెలిసినప్పుడు దావీదు అతన్ని పిలిపించి ప్రశ్నిస్తాడు. ఎక్కడే దావీదు స్వార్థానికి, ఊరియా నిబద్ధతకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా బయటపడుతుంది. అవును, దావీదు ఆశ్చర్యపోయి ప్రయాణం చేసి వచ్చావుగదా, ఇంటికెందుకు వెళ్లలేదు అని అడుగుతాడు. దానికి ఊరియా చెప్పిన సమాధానం దావీదు ముఖంమీద కొట్టినట్టుగా ఉంటుంది. చాలా శక్తివంతమైనది. ఊరియా ఇలా అంటాడు, మందసము, ఇస్రాయేలు, యూదావారు గుడారాలలో ఉండగా నా అధిపతి యోవాబు, నా ప్రభువైన రాజు సేవకులు బయట దండులో ఉండగా నేను భోజనం చేయటానికి, నా భార్యతో పడుకోవటానికి ఇంటికి వెళ్తానా? మీ ప్రాణంతోడు నేనలా చెయ్యను అంటాడు. ఆ మాటల్లోని తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. మందసము అంటే అది దేవుని ప్రత్యక్ష సన్నిధికి గుర్తు. అది యుద్ధభూమిలో ఒక గుడారంలో ఉంది. సైన్యమంతా ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. అలాంటి పరిస్థితుల్లో నేను సుఖాల కోసం ఇంటికెలా వెళ్తాను అనేదతని ప్రశ్న. అవును, అతని మాటలు తెలియకుండానే దావీదును ప్రశ్నిస్తున్నాయి. ఓ రాజా, దేవుని మందసం, సైన్యమంతా యుద్ధంలో ఉంటే నువ్విక్కడ రాజభవనంలో సుఖాలనుభవిస్తున్నావు. కనీసం మీ సైనికుడినైన నేను కూడా నీలా ప్రవర్తించను అని చెప్పకనే చెప్తున్నాడు. ఊరియా నైతికత ముందు దావీదు చిన్నబోయాడు. అయినా కూడా దావీదు తన తప్పును ఒప్పుకోలేదు. నిజానికి ఇక్కడ అతని అహం దెబ్బతిన్నది. తన అధికారాన్నే ఒక సామాన్య సైనికుడి నిజాయితీ ప్రశ్నించినట్లుగా భావించాడు. కరెక్ట్. అందుకే వెనక్కి తగ్గకుండా తన ప్రణాళికను మరింత బలవంతంగా అమలు చేయాలని చూస్తాడు. రెండో ప్రయత్నం మొదలుపెడతాడు. ఈ రెండో ప్రయత్నం మరింత నీచంగా ఉంటుంది. అవును, మొదటిసారి అతని వివేచనను గౌరవించడంలో విఫలమైన దావీదు ఈసారి అతని వివేచనను నాశనం చేయాలని చూస్తాడు. ఊరియాను ఆ రోజు కూడా యెరూషలేంలో ఉండమని చెప్పి తనతో పాటు భోజనానికి పిలిపిస్తాడు. అతనికి బాగా మద్యం తాగిస్తాడు, అతన్ని మొత్తునిగా చేస్తాడు. కనీసం మద్యం మత్తులోనైనా తన నియమాన్ని, నిబద్ధతను మర్చిపోయి తన భార్య దగ్గరకు వెళ్తాడని అతని ఆలోచన. ఒక వ్యక్తిని మంచి మాటలతో లొంగదీసుకోలేనప్పుడు మత్తులోనైనా మోసం చేయాలని చూడటం దావీదు నైతిక పతనం ఏ స్థాయికి చేరిందో చూపిస్తుంది. కాని ఊరియా నిజాయితీ అతని సంకల్పం కంటే, మద్యం మొత్తు కంటే బలంగా ఉంది. అవును, అతను మద్యం మత్తులో ఉన్నప్పటికీ మళ్లీ తన ఇంటికి వెళ్లకుండా సేవకులతోనే పడుకుంటాడు. ఈ రెండవ వైఫల్యం తర్వాత దావీదుకు అర్థమైపోయింది, ఊరియా బ్రతికున్నంత కాలం తన పాపం బయటపడకుండా దాచడం అసాధ్యం. ఇప్పుడు అతని ముందున్న మార్గం ఒకటే. ఇక్కడి నుండి కథ మనం ఊహించని చాలా దారుణమైన మలుపు తీసుకుంటుంది. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన 2 ప్రయత్నాలు విఫలమవ్వడంతో దావీదు ఇప్పుడు అన్ని హద్దులూ చెరిపేసి హత్యకు పాల్పడతాడు. అతను సేనాధిపతి యోవాబుకొక ఉత్తరం రాస్తాడు. అందులో తన పథకాన్ని చాలా జాగ్రత్తగా వివరిస్తాడు. యుద్ధం తీవ్రంగా జరిగే చోట ఊరియాను ముందు పెట్టి అతను కొట్టబడి చనిపోయేలా అతని దగ్గరనుండి మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఇది ప్రత్యక్షంగా చంపమని చెప్పడం కాదు, యుద్ధంలో ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించమని చెప్పడం. ఇది ఒక పక్కా ప్రణాళికతో కూడిన హత్య. అత్యంత విషాదకరమైన, దారుణమైన విషయం ఏమిటంటే తన మరణశాసనమున్న ఆ ఉత్తరాన్ని దావీదు అమాయకుడైన ఊరియా చేతికే ఇచ్చి యోవాబుకు పంపిస్తాడు. బాధితుడే తన మరణవార్తను మోసుకెళ్తున్నాడు. ఆ ఉత్తరంలో ఏముందో తెలియని ఊరియా తన రాజు పట్ల, సేనాధిపతి పట్ల విధేయతతో ఆ ఉత్తరాన్ని తీసుకుని యుద్ధరంగానికి తిరిగి వెళ్తాడు. ఇది దావీదు ఎంతగా కఠినుడైపోయాడో, అతనిలో మానవత్వం ఎలా చచ్చిపోయిందో తెలియజేస్తుంది. ఇక్కడ యోవాబు పాత్రను కూడా మనం గమనించాలి. అవును, అతను రాజు ఆజ్ఞను గుడ్డిగా పాటిస్తాడు. రాజా, ఇది తప్పు, ఒక నమ్మకమైన సైనికుణ్ణిలా చంపడం అధర్మం అని ప్రశ్నించడు. బహుశా రాజును ప్రశ్నిస్తే తన పదవికి, ప్రాణానికి ప్రమాదమని భయపడ్డాడేమో. కారణమేదైనా యోవాబు ఈ పాపంలో భాగస్వామి అవుతాడు. అతను శత్రువులలో బలమైన వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి ఊరియాను పంపిస్తాడు. ఊరియాతో పాటు దావీదు సేవకులలో మరికొందరు కూడా ఆ యుద్ధంలో చనిపోతారు. అంటే తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి దావీదు తన సైన్యంలోని మరికొందరి ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి వెనుకాడలేదన్నమాట. అవును, ఊరియా మరణం తరువాత యోవాబు ఈ వార్తను రాజుకు ఎలా తెలియజేయాలో చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేస్తాడు. అతను ఒక దూతను పిలిచి యుద్ధ సమాచారమంతా చెప్పమని
ఒకవేళ రాజు కోపడితే ఏమి చెప్పాలో కూడా నేర్పిస్తాడు. రాజులు సాధారణంగా సైనిక వ్యూహాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. గోడ దగ్గరకు వెళ్లి యుద్ధం చేయడం మూర్ఖత్వం, దానివల్ల మన సైనికులు చనిపోయారు అని రాజు కోప్పడతాడని యోవాబు ఊహించాడు. అందుకే దూతతో ఇలా చెప్తాడు. యుద్ధం గురించంతా చెప్పిన తర్వాత రాజుగారి కోపం రేగినట్లయితే అప్పుడు చివరిగా ఈ మాట చెప్పు. తమరి సేవకుడవు ఊరియాయు హతమాయెను అని. అంటే మీ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు అని. ఈ వాక్యం వినగానే రాజు కోపం చల్లారుతుందని, ఎందుకంటే అసలు ప్రణాళిక అదే కనుక యోవాబుకు తెలుసు. ఇది రాజనీతిలో భాగమైన ఒక కపట నాటకం. ఒక చెడ్డ వార్తను చెప్పి దాని వెనుక అసలు ఉద్దేశ్యాన్ని దాచిపెట్టడం. దూత యెరూషలేముకు వచ్చి యోవాబు చెప్పినట్లే అంతా వివరిస్తాడు. దానికి దావీదు ప్రతిస్పందన అతని మానసిక స్థితిని, అతని విజయ గర్వాన్ని తెలియజేస్తుంది. సైనికుల మరణం పట్ల అతను ఎలాంటి విచారం వ్యక్తం చేయడు. యోవాబుకు చాలా చల్లగా ఇలా బదిలిస్తాడు. మరియొకని మీద పడుట కద్దు. మరణాలను యుద్ధంలో జరిగే సాధారణ ఖర్చుగా కొట్టిపారేస్తున్నాడు. ఈ మాటలు దావీదు నైతిక పతనం యొక్క చివరి దశను సూచిస్తాయి. అవును, అతనిప్పుడు కేవలం తన పాపాన్ని కప్పిపుచ్చుకోవట్లేదు, దాన్ని సమర్థించుకుంటున్నాడు. సైనికుల మరణాన్ని యుద్ధంలో ఒక సాధారణ భాగంగా చిత్రీకరించి యోవాబుని ధైర్యపరచమని చెప్తాడు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుము అని ప్రోత్సహిస్తాడు. అంటే మనమనుకున్నది జరిగింది, ఇక ముందుకు సాగండి అన్నట్లుగా ఉందతని వైఖరి. అంతా అయిపోయింది, తన దారికి అడ్డు తొలగిపోయింది. అవును. ఆ తర్వాత కథ వేగంగా ముగింపుకు వస్తోంది. ఊరియా భార్య బత్షేబా తన భర్త చనిపోయాడని తెలిసి దుఃఖదినాలు పాటిస్తోంది. ఆ సంతాప దినాలు ముగియగానే దావీదు ఆమెను తన రాజభవనానికి తెప్పించుకుని వివాహం చేసుకుంటాడు. ఆమె అతనికి ఒక కుమారుడిని కంటుంది. పైకి చూస్తే దావీదు ప్రణాళిక సంపూర్ణంగా విజయవంతమైనట్లే కనిపిస్తోంది. అతను కోరుకున్న స్త్రీ దక్కింది. తన పాపం బయటపడలేదు. అంతా సవ్యంగానే ముగిసింది. మానవ దృష్టికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కథ ఇక్కడితో ముగిసిపోతే ఇది అధికారం గెల్చిన కథగా, తెలివిగా కుట్రచేసి గెల్చిన రాజు కథగా మిగిలిపోయేది. కాని ఈ అధ్యాయం అలా ముగియదు. దాని చివరి వాక్యం కథ మొత్తాన్ని తలక్రిందులు చేస్తుంది. అదొక శక్తివంతమైన, హెచ్చరికతో కూడిన వాక్యం. ఆ చివరి వాక్యం, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఈ ఒక్క వాక్యంతో దావీదు విజయమంతా ఓటమిగా మారిపోతుంది. ఒక రాజు తన చర్యలను ప్రజల నుండి, సైన్యం నుండి దాచగలడేమో కాని దైవిక న్యాయము నుండి తప్పించుకోలేడని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. రాబోయే భయంకరమైన పర్యవసానాలకు ఇది నాంది పలుకుతుంది. కాబట్టి వీటన్నింటి అర్థమేమిటి? తీరికగా ఉన్న ఒక రాజు రాజభవనం మిద్దెమీద తీసుకున్న ఒక తప్పుడు చూపుతో మొదలైన కథ. వ్యభిచారం, అబద్ధాలు, కుట్ర మరియు హత్యలతో ముగిసింది. ఇవన్నీ యుద్ధమనే ముసుగులో దాగిపోయాయి. ఒక తప్పుడు నిర్ణయం తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పుడు నిర్ణయం తీసుకుంటూ, ఒకప్పుడు దేవుని హృదయానుసారుడు అని పిలవబడిన రాజు నైతికంగా ఎలా పూర్తిగా పతనమయ్యాడో ఈ కథనం కళ్లకు కట్టినట్లు వివరిస్తోంది. ఈ కథలోని అసలైన శక్తి మానవ స్వభావాన్ని నిక్కచ్చిగా చూపించడంలో ఉంది. ఇది కేవలం ఒక రాజు కథ కాదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు, దాన్ని నియంత్రించే నైతికత లేనప్పుడు ఎవరైనా ఎంతకైనా దిగజారగలరని చూపిస్తుంది. అదే సమయంలో ఊరియా లాంటి సాధారణ వ్యక్తి విధేయత, దావీదులాంటి శక్తివంతుడి అవినీతిని, అతని నిజస్వరూపాన్ని ఎలా బయటపెట్టిందో చూపిస్తుంది. అపరిమితమైన అధికారం, దానికి జవాబుదారీతనం లేకపోవడం ఎంతటి నైతిక పతనానికి దారితీస్తుందో ఇదొక తీవ్రమైన హెచ్చరిక. వినేవారి కోసం ఒక ఆలోచన. ఈ కథనంలో ఊరియాను హిత్తీయుడు అని, అంటే ఒక విదేశీయుడని, ఇజ్రాయేలీయుడు కాదు అని పదే పదే ప్రస్తావించారు. ఇజ్రాయేలు దేవుడు ఎన్నుకున్న రాజు ప్రవర్తనకు, అదే దేవుని సైన్యంలో చేరిన ఒక విదేశీ సైనికుడి ప్రవర్తనకు ఎంత తేడా ఉందో చూశాం. ఈ బయటి వ్యక్తి చూపిన అచంచలమైన విధేయత మరియు నిజాయితీ, విధి, గౌరవం మరి ఒక సమాజంలో మమేకమై దాని విలువల పట్ల నిబద్ధత చూపడం లాంటి విషయాల గురించి మనకేం చెబుతుంది? అసలైన జాతీయత లేదా అసలైన గుణం అనేది పుట్టుకతో వస్తుందా, లేక ఒక వ్యక్తి నమ్మిన విలువల పట్ల అతను చూపించే నిబద్ధతలో ఉంటుందా? ఆలోచించండి.